గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురు కృపా హి కేవలం గురు కృపా హి కేవలం గురు కృపా హి కేవలం భగవత్ కృపా హి కేవలం బాబాజీ కృపా హి కేవలం. గురువులు పరమ గురువులు మహావతార్ బాబాజీకి, లహరి మహాశయకి, యుక్తేశ్వర గిరికి, పరమహంస యోగానందకి, ప్రభుజీకి, హరిహరానందకి, స్వామి శంకరానందగిరికి శతకోటి వందనాలు. గురువులు ఈ శరీర మధ్యమం ద్వారా పలకిస్తున్న వాక్యములు జై గురుదేవ్, జై స్వామి శంకరానందగిరి, ఓం బాబాజీ. యోగము అంటే కలయిక. కలయికని యోగంగా చెప్పబడింది. అంటే 1+1 ఈస్ యోగము, మైనస్ వియోగంగా చెప్పబడింది. ఎప్పుడైతే ఈ శరీరానికి శ్వాస కలుస్తుందో మనకి యోగం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ శరీరం నుంచి శ్వాస వెళ్ళిపోతుందో వియోగం ఏర్పడుతుంది. సో మనకి యోగం ఏర్పడాలి అంటే శ్వాస కలవాలి. అంటే యోగం ఏర్పడినప్పుడు శ్వాస కలిపి మనం జన్మం తీసుకుంటున్నాం. అదే శ్వాస మనం విడిచినప్పుడు వియోగం ఏర్పడుతుంది. మనం వెళ్ళిపోతున్నాం, ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోతున్నాం. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకున్నది ఏంటి? అన్నిటికీ మూలం శ్వాస. మనం ఈ జీవన ప్రారంభంలో దీంట్లో ఉన్నామంటే శ్వాసే మూలం అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఈ శ్వాస వల్ల మనం జీవిస్తున్నాం అన్న విషయం మనకు అర్థమైంది. తర్వాత క్రియలో ఏం జరుగుతుంది అంటే మనం ఏం చేస్తున్నామంటే మామూలుగా మనలో ఉన్న పరమాత్మ మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తున్నారు. 21 అంటే అన్నీ మనం ప్రయత్నపూర్వకంగా చేస్తున్నాం. ప్రయత్నపూర్వకంగా జరగంది ఏందిరా అంటే శ్వాస. నిద్రలో ఉన్నప్పుడు మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా శ్వాస లేనిదే మనం లేదు. అది మన ప్రయత్నం జరగకుండా మనలో ఉన్న పరమాత్మ 21,600 సార్లు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరిపిస్తున్నాడు మనలో. ఈ 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువ మనం తక్కువ శ్వాస తీసుకుని ఎక్కువ శ్వాసను వదలడం ద్వారా మన ప్రాణశక్తిని మనం కోల్పోతున్నాం. ఈ కోల్పోతున్న ప్రాణశక్తిని తిరిగి మళ్ళీ మన ప్రాణాన్ని పైకి లేపి శ్వాస దాకా అంతర్ముఖంగా ప్రాణాయామం చేసినప్పుడు మనం ఈ ప్రాణశక్తిని పైకి లాగుతాం. ఈ అంతర్ముఖ ప్రాణాయామం ఎలా చేయాలి, అంతర్ముఖంగా ప్రయాణం ఎలా చేయాలి అనేది మనకి తెలిపే విజ్ఞాన శాస్త్రమే క్రియాయోగం. ఇది అత్యంత రహస్యమైనది, అత్యంత పురాతనమైనది. యోగ్యత కలిగితే వచ్చేది, పరమాత్ముడి యొక్క కృప కలిగితే వచ్చేది, పరమాత్ముడు గురువులు మన మీద దయ కలిగితే మనకు వచ్చేది. ఇది ఎప్పుడూ గురుముఖంగా నేర్చుకోవాల్సిన విద్య తప్ప గురుముఖంగా కాకుండా నేర్చుకునే విద్య కాదు. అతి పురాతనం నుంచి వచ్చిన ఈ విద్యలో ఎప్పుడూ ఒక గురువు ద్వారా, శిష్యుడి ద్వారా సంప్రదాయంలో జరిగింది. అంటే మహావతార్ బాబాజీ నుంచి, లహరి మహాశయ గురించి, లహరి మహాశయ నుంచి, యుక్తేశ్వర గురువు గారి నుంచి, యుక్తేశ్వర గురువు గారి నుంచి, పరమహంస యోగానంద ప్రభుజీ గారి నుంచి, ప్రభుజీ నుంచి ప్రభుజీ నుంచి హరిహరానంద, స్వామి శంకరానందగిరి, స్వామి శంకరానందగిరి రామూర్తి అనే పిల్లవాడు నాకు ద్వారా చేరుకుంది. అంటే అన్నిట్లోనూ గురువు ఉన్నాడు. ఎక్కడా గురువు లేకుండా ఈ విద్య లేదు. సో ఈ విద్యకి మూలం గురువు. తర్వాత గురువుతో పాటు దీక్ష కూడా జరగాలి. దీక్ష జరిగినప్పుడు గురువు శరీరాన్ని పట్టించి శరీరంలో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం బ్యాలెన్స్ చేసి మన ఈ శ్వాస విద్య ఎలా చేయాలి అని గురుముఖంగా గురువు నేర్పుతాడు. కాబట్టి ఇది గురుముఖంగా నేర్చుకోవాల్సిన విద్య తప్ప ఆన్లైన్లో నేర్పబడే విద్య మటుకు కాదు. అది కూడా కాకుండా ఈ విద్య కోట్ల మందికి చెప్పలేరు. ఎందుకంటే ఈ విద్య నేర్పడానికి చాలా శ్రమతో కూడుకున్నది. అంతమంది వేల మంది, కోట్ల మంది నేర్పేవాళ్ళు కూడా లేరు. ఈ విద్య నేర్పేవాళ్ళు బహు తక్కువ మంది ఉన్నారు. తక్కువ మంది కూడా ఒకళ్ళు మహా అయితే నేను నెలకి ఒక 60 మందికో 90 మందికో మహా అయితే అతి కష్టం మీద 100 మందికి నేర్పలేను తప్ప అంతమించి నేను నేర్పలేను. అంటే ఈ విద్య ప్రాసెస్ చాలా స్లోగా ముందుకెళ్తుంది. కారణం ఏంటంటే ఈ విద్యలో ఉన్న గురువులు చాలా తక్కువ మంది ఉన్నారు, నేర్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది బ్రహ్మ విద్య, సిద్ధ విద్య, అతి గొప్ప విద్య, అతి పురాతనమైన విద్య, బ్రహ్మజ్ఞానానికి చెందిన విద్య. కాబట్టి అంత ఈజీగా అందరికీ అందుబాటులోకి వచ్చే విద్య మటుకు కాదు. అందుకే ఏం చెప్పాను, దీనికి గురుకృప కావాలి, పరమాత్ముడి యొక్క కృప కావాలి. ఎవరికైతే గురుకృప ఉందో, పరమాత్మ కృప ఉందో వారు ఈ విద్య దరి చేరతారు అని చెప్పడం జరిగింది.
మీ మనసులో సంకల్పం పరమాత్మే కల్పిస్తాడు. అదే పరమాత్మ ఈ విద్యలో రావడానికి చేయిస్తాడు. అదే పరమాత్మ మీ చేత విద్య చేయించడానికి కూడా చేస్తాడు. అంటే ఇక్కడ కావలసింది సంపూర్ణ శరణాగతి. ఈ విద్యలోకి మీరు ప్రవేశించారు. విద్యలోకి ప్రవేశించి విద్యలో ముందుకెళ్ళాలి అంటే మీకు కావలసింది శరణాగతి. శరణాగతి లేదే ఈ విద్యలో మనం ముందుకెళ్ళలేం. ఎందుకు అసలు శరణాగతి ఉండాలి? మన సొంతగా మన శ్వాసే మనం చేయలేం. మనం ఏం చేయగలం? ఏమీ చేయలేం. కానీ నేను అన్న అహంకారంతో, నేను అన్న భావంతో మనం చేసుకుంటూ వెళ్తాం. ఎప్పుడైతే నేనుందో, ఈ అహంకారం ఉందో, మన పరమాత్ముడు చేరుకునే స్థితిలో లేం. పరమాత్ముడు చేరుకునే స్థితిలో ఉండాలి అంటే శరణాగతితో ఉండాలి. చేసేది, చేయించేది, సమర్పించుకునేది నువ్వే, పరమాత్మ నువ్వే, గురువే నువ్వే, బాబాజీ నువ్వే అన్న భావంతో క్రియ ఎవరైతే చేస్తారో, సంపూర్ణ శరణాగతితో చేస్తారో వాళ్ళు క్రియాయోగంలో అతి ముందుకు చేరుకుంటారు. కాబట్టి ప్రతి విద్యార్థికి నేను క్లాసులో నేర్పించే మొట్టమొదటి పాఠం శరణాగతి. క్రియనే కాదు, మీరు ఏ విద్య అయినా చేయండి, మంత్రజపం చేయండి, పరమాత్మని విగ్రహార్థం చేసి పూజ చేయించండి, తర్వాత ధ్యానం చేయండి, లేదు ఏ యోగమైనా చేయండి. కానీ ప్రతి యోగాన్ని ముందు ఈ శరణాగతి చేర్చండి. పరమాత్మ, ఈ శరీర మధ్యం ద్వారా నువ్వు చేస్తున్నావు, చేయిస్తున్నావు, సమర్పించుకుంటున్నావు అన్నప్పుడు మాత్రమే మీ విద్య మిమ్మల్ని ఉన్నత స్థితికి చేరుతుంది తప్ప లేకపోతే చేరలేరు. ఎప్పుడైతే అహంకారం ఉందో అక్కడ పరమాత్ముడు దూరం అయిపోతాం. అహంకారం ఉంది అంటే మనం పరమాత్ముడికి దూరం అయిపోయినాం. అహంకారం లేని స్థితిలో మనం ఉన్నప్పుడు మాత్రమే పరమాత్ముడి దగ్గరికి వెళ్తాం. ఓకే, మనం కూడా ఆ స్థితి అంటే ఏమొచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా అది పరమాత్ముడుకు మనం సమర్పించి ముందుకెళ్ళాలి. ఈ జన్మ తీసుకున్నాం, క్రియాయోగం చేస్తున్నాను, పెద్ద విద్య చేస్తున్నాను, నాకు కష్టాలు రాకూడదంటే కుదరదు. కష్టాలు వస్తాయి. వచ్చిన కష్టాన్ని నువ్వు ఎలా తాడుతున్నావా అని పరమాత్మ గురువు చూస్తున్నాడు. నువ్వు శరణాగతితో ఉన్నావా లేదా అని గురువు చూస్తున్నాడు. నేను క్రియ విద్య నేర్చుకున్నాను, క్రియ విద్యలోకి వచ్చేసాను, నాకు ఏ కష్టాలు రావడం, అందరూ నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నావు, నువ్వు కర్మ చేస్తున్నావు, నీ కర్మ తగ్గ ఫలితం నీకు వచ్చి తీరుతుంది, నువ్వు అనిపించి తీరాల్సిందే. కానీ క్రియలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందిరా, గమ్మత్తు మ్యాజిక్ ఏం జరుగుతుందిరా అంటే, నువ్వు చేసేది ఎప్పుడైతే శరణాగతితోటి క్రియతోటి చేస్తున్నావో కష్టం అనేది తెలియకుండా కష్టాన్ని దాటి వెళ్ళిపోతాం. కష్టాన్ని తెలియకుండా కష్టాన్ని దాటి వెళ్ళిపోతాం. కానీ కష్టం రావడం మటుకు ఖాయం. కష్టం లేదని చెప్పదు, సమస్య లేదని చెప్పదు, బాధలు లేవని చెప్పను. ఈ ప్రపంచంలో మనం ఉన్నాం, అన్నీ సహజం. ఎప్పుడైతే శరణాగతితో ఉన్నాం మనం వాటిని అన్ని సహజ స్థితిలోనే తీసుకుని ముందుకెళ్ళిపోతాం. కాబట్టి మొట్టమొదటగా ప్రతి వాళ్ళు నేర్చుకోవలసింది శరణాగతి. ఎవరికైతే శరణాగతి ఉందో వాళ్ళు చాలా ముందుకెళ్ళిపోతారు. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఈ క్రియాయోగం ఒక మతపరమైన విద్య అని. ఇది అన్ని మతాలకి అతీతమైన విద్య, అతి పురాతనమైనది, సనాతన ధర్మానికి చెందిన విద్య. ఏ మతం వారైనా దీన్ని అభ్యసించవచ్చు, ఏ మతం వారైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు చేస్తే పరమహంస యోగానంద గారు ఒక యోగి ఆత్మకథ రాసిన బుక్కు ఎవరైతే ఉన్నారో పరమహంస యోగానంద గారు ఈ విద్యని ప్రపంచమంతా వ్యాపించారు. అలాగే మా గురుదేవులు శంకరానందగిరి గారు ప్రపంచంలో అనేక దేశాలను తీసుకెళ్ళి ఈ విద్యను చేసి వచ్చారు. అంటే ఇక్కడ ధర్మంతో దీంతో నించింది కాదు, ఒక ధర్మానికి చెందిన విద్య కాదు. లేకపోతే వాళ్ళు అన్ని ధర్మాలకు ఈ విద్యను ఎలా తీసుకెళ్ళగలుగుతారు? సో ఈ విద్య అన్ని ధర్మాలకు చెందింది, కానీ ముఖ్యంగా ఆది అనాతన సనాతన ధర్మం నుంచి వచ్చింది. ఎవరికి రిస్ట్రిక్షన్ లేదు, కానీ దీని మూలం ఆది అనాతన సనాతన ధర్మం. అక్కడి నుంచి వచ్చింది విద్య. ఆది అనాతన సనాతన ధర్మం అంటే అతి పురాతనమైనది అని అర్థం. సో అతి పురాతనమైనది ఏది అంటే ఈ క్రియా విద్య, బ్రహ్మ విద్య. గురువులు, పరమ గురువులు చెప్తారు, సత్యయుగంలో అందరూ క్రియతోటే ఉండేవారు కాబట్టి దాన్ని సత్యయుగంగా పిలువబడుతోంది. ఇప్పుడు కూడా మా గురుదేవులు ఎప్పుడు చెప్తారు, ఏం చెప్తారంటే, ఇప్పుడు మనకి జరుగుతున్న యుద్ధాల గురించి కానీ, కరోనా సమయంలో కానీ, వీటి ముందుదే గురుదేవులు చాలాసార్లు చెప్పారు. ఇలాగా ఒక ఉపద్రవం వస్తుంది, మానవతాలకు ముప్పు కలుగుతుంది, అలాగే థర్డ్ వరల్డ్ వార్ టైప్లో వార్స్ వస్తాయి అని మాకు గత కొన్ని సంవత్సరాల ముందే మా గురుదేవులు స్వామి శంకరానందగిరి గారు ఆయన లెక్చర్లో చెప్పడం జరిగి ఆయన ఏం చెప్తారంటే, ఎవడైతే క్రియ చేస్తాడో, ఎవడైతే క్రియాయోగం చేస్తూ ఉంటాడో
వాడు చేసే ప్రతిక్రియ ఈ శ్వాస విద్య ప్రపంచ శాంతికి ఉపయోగపడుతుంది. క్రియాయోగి ధర్మం ప్రపంచ శాంతి కాపాడడమే, అంటే క్రియ చేయడమే. క్రియ చేస్తే మీ ఇల్లు మీ ఇంట్లో పాటు, మీ ఊరు మీ ఊరితో పాటు, మీ రాష్ట్రం మీ రాష్ట్రంతో పాటు, మీ దేశం మీ దేశంతో పాటు ప్రపంచంలో అందరూ సుఖంగా ఉండాలి, అందరికీ మంచి జరగాలి అన్న తపనతో జరిగే సాధన కాబట్టి ఇది ప్రపంచ శాంతికి ఉపయోగపడుతుందని గురుదేవులు చెప్తారు. నా విన్నపం, ఎంతమంది అయితే క్రియ నేర్చుకున్నారో, క్రియా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ క్రియను కంటిన్యూ చేయండి. మీ అవసరం ప్రపంచానికి చాలా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచం చాలా కష్టాల్లో ఉంది. అనేక దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఎక్కడైతే క్రియ బాగా జరుగుతుందో వాటన్నిటికీ ఉపయోగపడుతుంది గురుదేవులు చెప్పారు. కాబట్టి ఆ గురుదేవుల వాక్యములే ఈ శరీరం ద్వారా, రామ్మూర్తి అనే శరీరం ద్వారా మీకు నేను చెప్తున్నాను. కాబట్టి క్రియ నేర్చుకోవడం వరకు ఒక ఎత్తు అయితే క్రియను ఆచరించడం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, చాలామంది క్రియ విద్యలోకి ఒక ఇంటర్వ్యూ చూసో, ఒక ఏదో కలిగో, గురుకృప కలిగో ఏదో ఈ విద్యలోకి వస్తారు. వచ్చి కొన్ని రోజులు పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోతారు. ఏం జరుగుతుంది అక్కడ? యోగ ప్రస్తుత్వం జరుగుతుంది. మళ్ళీ మా గురువు ఏం చెప్పాడంటే, జన్మరాహిత్యం వైపు తీసుకెళ్లే విద్య క్రియా విద్య. అంటే జన్మరాహిత్యం జరిగేదాకా నువ్వు వస్తూ ఉంటావు, వెళ్తూ ఉంటావు. బట్ క్రియలోకి ప్రవేశించావంటే నువ్వు జన్మరాహిత్యం వైపు ప్రవేశించినట్టే. ఈ జన్మలో అవుతుందా, వచ్చే జన్మలో అవుతుందా, ఆ పై జన్మలో అవుతుందా, ఏదో జన్మలో నీకు జన్మరాహిత్యం కలగడం తప్పదు. ఎందుకంటే నీ మొదటి మెట్టు క్రియలోకి ప్రవేశించావు. కానీ అది జరిగేది మనం ఎందుకు వేరే జన్మలకు పోస్ట్పోన్ చేయాలి? ఈ జన్మలోనే మనం ఇది ఎందుకు సిద్ధించలేం? ఈ జన్మలోనే మనం క్రియ ఎందుకు బాగా చేయలేం? ఈ జన్మలోనే క్రియ విడవకుండా ఎందుకు చేయలేం అన్న తపంతో మనం క్రియ చేసినప్పుడు మనకే కాదు, ఈ ప్రపంచానికి కూడా ఉపయోగపడిన వాళ్ళం అవుతాం. ఈ విద్య మనకే కాదు, మీరు చేసే ప్రతి క్రియ మీతో పాటు సర్వ ప్రపంచానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే గురుదేవులు మాకు ఆ విధంగా తెలియజేశారు, చెప్పారు. ప్రపంచ శాంతికి నెలకొల్పిన శక్తి క్రియావానికి ఉంది. రామ్మూర్తి క్రియ చేయించు అని చెప్పడంతో మా విద్యార్థులందరి చేత ప్రతి పౌర్ణమికి, ప్రతి అమావాస్యకి మేము ఈ విద్యని 24 గంటలు క్రియా మెడిటేషన్ ద్వారా చేపిస్తాం. 24 గంటలు అంటే గంటకి 2-3 చేస్తారు. వాళ్ళు అలాగానే ఇంకో గంటకు ఇంకో 2-3 వస్తారు. ఇదంతా జూమ్ ఆన్లైన్లో జరుగుతుంది. ఎవరింట్లో వాళ్ళే కూర్చుని గంటకి మా వ్యక్తులు మారుతూ ఉంటారు. 24 గంటలు జరుగుతుంది. ఈ 24 గంటలు జరిగింది కూడా ప్రపంచ శాంతికే. ఇప్పుడు మన ధర్మం ఏంట్రా అంటే ప్రపంచ శాంతిని గురించి మనం పాటుపడాలి. కాబట్టి మా గురువులు చెప్పిన ఆదేశ ప్రకారం మేము ఎవరికైతే క్రియాదీక్ష ఇచ్చామో వాళ్ళ చేత ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏ గురువు దగ్గరైనా క్రియను అభ్యసించండి, సిద్ధ విద్యను అభ్యసించండి, ప్రాణ విద్యను అభ్యసించండి. అభ్యసించి దాన్ని విడవద్దు. ఇక్కడ ఏం చెప్తారు? వస్తారు, ఇనిషియేషన్ తీసుకుంటారు, కొంతకాలం చేస్తారు, వదిలేస్తారు. మన ఊపిరిని మనం వదిలేసినట్టు లెక్క. మన ఊపిరిని మనం వదిలేసినట్టు, మన పరమాత్మను మనం వదిలేసినట్టు. ఎందుకంటే నిరంతరంగా మన ప్రాణం ఉన్నప్పుడంతసేపు, ఈ బ్రెత్ ఉన్నంతసేపు పరమాత్మ ఆగకుండా 24 గంటలు మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నాడు. ఆయనంటే మన మీద ఎంత కరుణామయుడు ఆయన. మన మీద ఆయనకి ఎంత జాలి ఉంది, మన మీద ఎంత ప్రేమ ఉంది ఆ పరమాత్ముడికి. అది ఆగకుండా 24 గంటలు చేస్తున్నాడు. ఆయన మనకి ఏం చేస్తున్నాం, అంతర్ముఖంగా ఏం చేస్తున్నాం అన్న ప్రశ్న వచ్చినప్పుడు గురుదేవులు ఏం చెప్తారంటే, అంతర్ముఖంగా క్రియ జరగాలి రామ్మూర్తి. అదే ఇకార స్వకార రకార అంటాడు. అంటే శ్వాస తీసుకోవడం ఇకార, శ్వాస నిలపడం స్వకార, శ్వాస విడవడం రకార. అంటే ఈశ్వర ప్రణిధానాన్ని ఈజ్ క్రియాయోగ. అంటే క్రియాయోగం అంటే ఈశ్వర ప్రణిధానాన్ని, అంటే శ్వాస జరగడమే, అంతర్ముఖ శ్వాస జరగడమే. ఈ బాహిర్ముఖంగా జరిగినప్పుడు ప్రాణశక్తి కిందకు వస్తుంది. అంతర్ముఖ రహస్యం తెలుసుకుని, క్రియా విద్య రహస్యాన్ని తెలుసుకుని దీన్ని అంతర్ముఖంగా మనం చెయ్యాలి. చేసిన సేవ డైరెక్ట్గా పరమాత్ముడి యొక్క సేవ అంటాడు గురువు. దేవుడి యొక్క పరమాత్ముడి సేవ. ఒక్కొక్క విషయంలో ఇక్కడ మనం చెప్తూ పరమాత్ముడిని చెప్పుకున్నాం. మా గురువులు మాకు నేర్పిన ఇంకో విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తాం. గురువు ఏం చెప్పాడంటే,
మొదటి స్థానంలో పరమాత్ముడు ఉన్నాడు, తర్వాత ప్రాణం శ్వాస ఉంది, తర్వాత చిత్తం ఉంది, తర్వాత మనసు అహంకారం ఉంది, అహంకారం తర్వాత వెన్నెముక ఉంది, వెన్నెముక తర్వాత పంచభూతాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. ఈ మాయా ప్రపంచం ఉందయ్యా. నువ్వు ఈ మాయా ప్రపంచంలో ఉండి పరమాత్మ వైపు ప్రయాణం చేస్తున్నావయ్యా. అది చాలా కష్టమైన ప్రయాణం అయ్యా. ఎప్పుడైతే ఈ క్రియ విద్య ద్వారా పరమాత్ముడు దగ్గరగా ఉన్న పరమాత్ముడు దగ్గరగా ఉన్న శ్వాసని నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో నీ ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం, పరమాత్ముడి యొక్క ప్రయాణం చాలా ఈజీగా మారుతుందయ్యా అంటారు. అందుకే గురుదేవులు ఏమి చెప్తారు, ఆధ్యాత్మిక ప్రయాణానికి విమానయానం క్రియాయోగం అని చెప్తాడు. ఆధ్యాత్మిక ప్రయాణానికి విమానయానం క్రియాయోగం అని చెప్తాడు. అంటే షార్టెస్ట్ రూట్ ఫర్ స్పిరిచువల్ జర్నీ ఈజ్ క్రియాయోగం. కానీ మళ్ళీ ఇందాక చెప్పిన పాయింట్లోకి మళ్ళీ మనం వెనక్కి వస్తూ శరణాగతి లేనిదే జరగదు, గురుకృప లేనిదే జరగదు, పరమాత్మ కృప లేనిదే జరగదు. మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ఇందాక 7వ స్థానంలో ఉన్నాడు శ్వాస, 2వ స్థానంలో ఉన్న శ్వాస ఎవరయ్యా అంటే పరమాత్ముడి యొక్క పుత్రుడిగా గురుదేవులు చెప్తారు. అంటే ఏంటి, అమృతస్య పుత్ర, డెత్లెస్ చైల్డ్, మరణం లేని బాలుడు, అమృతస్య పుత్రుడు, చిరంజీవి అని చెప్తాడు గురువు. అంటే మనకి ఈ శ్వాస ఈ శరీరంలో ఉంది, కిందటి శరీరంలో ఉంది, వచ్చే శరీరంలో ఉంది. మరణం ఈ శరీరానికి తప్ప శ్వాసకి చైతన్యానికి ఎప్పుడూ లేదు, ప్రాణానికి శ్వాసకి చైతన్యానికి ఎప్పుడూ లేదు. ఆ 3 కలిసే ఉంటాయి, 3 కలిసే వస్తాయి, 3 కలిసే వెళ్ళిపోతాయని గురుదేవులు ఎప్పుడు చెప్తారు. ఓకే, కాబట్టి శ్వాసని అమృతస్య పుత్ర. ఎప్పుడైతే మనం ఈ పరమాత్ముడి యొక్క పుత్రుని పట్టుకున్నామో మన పరమాత్ముడికి వెళ్ళే దారి చాలా సులభంగా మారుతుంది అని గురుదేవులు చెప్తారంటే క్రియాయోగం ఎందుకు చేయాలి అంటే పరమాత్ముడి యొక్క పుత్రుని పట్టుకుని పరమాత్ముడి యొక్క చేరడానికి, జన్మ మరణాలు లేని ప్లేస్కి చేరడానికి, అంటే మనకు జన్మ లేని స్థితికి చేరడానికి మనం క్రియలోకి ప్రవేశించాం. కాబట్టి ఈ ప్రవేశించి మన యోగ భ్రష్టత్వం చెందకుండా క్రియా విద్యతో ముందుకు సాగాలి. విద్య ఏ గురువు దగ్గరైనా విద్య నేర్చుకోండి, ఏ గురు పరంపరలో అయినా విద్య నేర్చుకోండి. కానీ గురు పరంపర ఉండాలి, గురువు ద్వారా విద్య రావాలి, దీక్ష జరగాలి. ఈ 3 జరిగి మీరు ఏ పరంపరలో ఎవరి దగ్గర చేసుకున్నా సరే మీరు వెళ్ళండి. కానీ కొన్ని గురు పరంపరలో కొన్ని యాడ్ ఉన్నాయి, కొన్ని మైనస్ ఉన్నాయి, ఏది తప్పు కాదు. ఎందుకంటే ఎక్కడైతే మీకు శరణాగతి ఉందో నా గురువు ఏం చెప్తాడంటే నీ శ్వాసే నీ గురువు అంటాడు, నీ శ్వాసే నీ గురువు అంటాడు, అన్నిటికీ మూలం శ్వాస అంటాడు. సాక్షిభూతంలా పనిచేస్తుంది శ్వాస అంటాడు. సాక్షిభూతంలో ఎలా పనిచేస్తుంది అంటే నేను కళ్ళతో చూస్తున్నాను మంచి చెడు, ఈ మంచి చెడు ఉండాలి చూస్తున్నాను అంటే వెనకాల శ్వాస ఉంది, శ్వాస లేకపోతే నేను కళ్ళతో చూడలేను. చెవులతో వింటున్నాను మంచి చెడు, వెనకాల శ్వాస ఉంది. అలాగే మాట్లాడుతున్నాను మంచి చెడు. ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల ద్వారా నేను ఏం చేస్తున్నానో వాటిలో మంచి చెడు 2 ఉన్నాయి. బట్ శ్వాస మంచి చెడుకు సంబంధం లేకుండా సాక్షీభూతంలా పనిచేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎవరైతే సాక్షీభూతంలా పనిచేశారో వాళ్ళు ఈ మంచి చెడుల ద్వారా వచ్చే కర్మల్ని తీసివేయగలరు అని గురువులు చెప్తారు. అందుకనే ప్రాణకర్మే శ్రేష్ఠ కర్మ, ప్రాణకర్మే నిష్కామ కర్మ, ప్రాణకర్మే క్రియాకర్మగా చెప్పబడింది. మనం ఒక్క ప్రాణకర్మ చేసుకుంటే, క్రియాకర్మను చేసుకుంటే మన కర్మలన్నీ దగ్ధమవుతాయని గురువులు చెప్తారు. కాబట్టి దీన్ని ప్రాణకర్మగా చెప్పారు, నిష్కామ కర్మగా చెప్పారు, క్రియాకర్మగా చెప్పారు. ఎందుకంటే ప్రాణమే సాక్షీభూతంగా నిలుస్తుంది, శ్వాసే సాక్షీభూతంగా నిలుస్తుంది, చైతన్యమే సాక్షీభూతంగా నిలుస్తుంది. కాబట్టి ఓకే, మనం ఎప్పుడైతే క్రియ చేసి ఏం సాధించాం అన్న విషయానికి వచ్చినప్పుడు కంప్లీట్ శరణాగతితో ఎప్పుడైతే మనం క్రియను చేస్తామో మనం సాధించాల్సిన లక్ష్యం ఒకటే, పరమాత్ముడితో ఏకీకృతం అవడమే. తెలిసి తెలియక స్థిర ప్రాణమే పరమాత్మ, చంచల ప్రాణమే జీవుడు. ఈ చంచల ప్రాణం నుంచి మనం స్థిర ప్రాణంగా మారాలి. ఈ స్థిర ప్రాణంగా తీసుకెళ్లే విద్యే క్రియా విద్య. ఈ చంచల ప్రాణం నుంచి స్థిర ప్రాణంగా మనం తీసుకెళ్లే విద్యే క్రియా విద్య. ఈ విద్య రావాలి, వచ్చింది, కంటిన్యూ కావాలి, జరగాలి, ఈ విద్యలో ఉండాలి, ఈ విద్యలో పరమాత్మతో ఏకీకృతం అవ్వాలి అన్నప్పుడు అన్నిటికీ మూలం శరణాగతి ఉండి తీరాల్సిందే. శరణాగతి లేని విద్య లేదు. ఓకే, ఏం జరుగుతుందయ్యా, నువ్వు క్రియలోకి వచ్చావు, ఈ శ్వాస ద్వారా ఏం చేయగలవయ్యా అని అడిగినప్పుడు శ్వాస ద్వారే మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, శ్వాస కింద ఏం వచ్చింది, చిత్తం వచ్చింది, చిత్తం తర్వాత మనసు వచ్చింది, మనసు తర్వాత
అహంకారం, అహంకారం తర్వాత మనసు, చిత్తం, అహంకారం తర్వాత వెన్నెముక, తర్వాత పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మాయా ప్రపంచం. సో ఈ శ్వాస తర్వాత ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ శ్వాసని మన కంట్రోల్లోకి తెచ్చుకుందామో ఇవన్నీ మన కంట్రోల్లోకి వస్తాయి. మనసు వస్తుంది, బుద్ధి వస్తుంది, చిత్తం వస్తుంది, అహంకారం వస్తుంది, పంచభూతాలు వస్తాయి, జ్ఞానేంద్రియాలు వస్తాయి, కర్మేంద్రియాలు వస్తాయి. ఈ మాయా ప్రపంచాన్ని చేర్చే మార్గం ఏర్పడుతుంది. సో మూలం ఎక్కడుంది? శ్వాసలోనే ఉంది, ఈ ప్రాణంలోనే ఉంది మూలం. ఈ మూలాన్ని మనం ఎప్పుడైతే పట్టుకున్నామో అన్నిటి మీద మనం విజయం సాధ్యం. ఎందుకు? చంచలంగా ఉన్న ప్రాణాన్ని స్థిరపరచగలిగింది ప్రాణ విద్య తప్ప ఇంకేదీ కాదు. ఈ ప్రాణం చంచలంగా ఉన్నప్పుడే ఇవన్నీ మనకు ఏర్పడుతున్నాయి. ఈ చంచల ప్రాణం స్థిరం అంటే శ్వాస జరిగింది, శ్వాస పైకి వెళ్ళిన శ్వాస అక్కడ నిలిచి కిందకి రానినప్పుడు ఏర్పడిన స్థితినే సమాధి స్థితి అంటారు. అంటే అక్కడ తెలుసుకునేది, తెలియజెప్పబడేది, తెలుసుకునేవాడు, తెలియజెప్పేవాడు అందరూ ఒకటైపోయారు. అక్కడ చూసింది చెప్పడం, చూడగలం. అంటే నీ స్థితి పరమాత్మ స్థితితో ఏకీకృతం అయిపోయినప్పుడు నువ్వు మళ్ళీ బయటకు వచ్చి ఇది పరమాత్మ అని వర్ణించలేవు. అక్కడ వర్ణించడానికి ఎవరూ లేరు. నువ్వు పరమాత్మ ఏకీకృతం అయిపోయారు. అంటే నువ్వు సమాధి స్థితిలో ప్రవేశించవు. ఎప్పుడు ప్రవేశించో? ఎప్పుడైతే నువ్వు శ్వాస తీసుకున్నావో, నిశ్వాస ఎప్పుడైతే జరగలేదో, శ్వాసకి నిశ్వాసకి జరిగే మధ్య ఉన్న సమయం సమాధిగా చెప్పారు. ఎప్పుడైతే శ్వాసకి నిశ్వాసకి ఈ సమయం ఎక్కువ పెరిగే కొద్దీ నువ్వు ఎక్కువ సమాధి స్థితిలోకి వెళ్తావు. అంటే అక్కడ నిశ్వాస ఉండదు, శ్వాస ఉంటుంది, అక్కడ నిశ్వాస ఉండదు. శ్వాసలో నిలిచిపోతాం. నిలిచిపోయిన స్థితిలో ఏర్పడిన స్థితే. అప్పుడు ఏమైంది? ఎప్పుడైతే శ్వాస లేదో అక్కడ మనసు లేదు, చిత్తం లేదు, బుద్ధి లేదు, అహంకారం లేదు, పంచభూతాలు లేవు, జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, మాయా ప్రపంచం లేదు. సో వీటన్నిటికీ మూలం ఎక్కడి నుంచి వచ్చింది? శ్వాస నుంచే వచ్చింది. నువ్వు ఎప్పుడైతే ఈ శ్వాస విద్యను గట్టిగా పట్టుకున్నావో, ఎప్పుడైతే ఈ శ్వాసను గట్టిగా పట్టుకున్నావో, ఎప్పుడైతే నువ్వు శ్వాసలో నిలిచిపోగలరు నేర్చుకున్నావో అన్నీ నీ కంట్రోల్లోకి వస్తాయి. ఓకే? సో అనేక మార్గాలు ఉన్నాయి మన పరమాత్మను చేరుకునే మార్గాలు. బట్ అతి సూక్ష్మమైనది, అతి తక్కువ సమయంలో పరమాత్మను చేరుకునే మార్గంగా గురువులు, పరమ గురువులు చెప్తారు. ఎప్పుడు గురువులు, పరమ గురువులు ఇంకో విషయం ఏం చెప్తారంటే, ఎప్పుడు సోహం విద్యలోనే ఉండంటారు. క్రియలో ఒక భాగంగా సోహం నేర్పించడం జరుగుతుంది. సోహం అంటే ఐఎమ్ దట్, అదే నేను. ఓకే? ఐఎమ్ దట్ అన్న విషయం తెలుసుకోవాలంటే నువ్వు సోహంలో ప్రవేశించాలి. ఆ సోహం మళ్ళీ ఎలా చేయాలి అన్నది క్రియ విద్యలో నేర్పించడం జరుగుతుంది. అంతే తప్ప నేను సోహం గురించి బయట మాట్లాడలేను. సోహం మళ్ళీ ఎలా చేయాలి, సోహంలో ఎలా ఉండాలి, మా గురువులు మాకు నేర్పింది ఏంటంటే, ఈ ప్రపంచంలో మాయ అంటే శ్వాస చేయకపోవడమే మాయ అని మా గురుదేవులు చెప్పారు. నువ్వు అన్నీ చేస్తావయ్యా రామూర్తి. నువ్వు పొద్దున్నే నిద్ర లేవాలని గుర్తుంటుంది, నిద్ర లేస్తావు. వాకింగ్ చేయాలని గుర్తుంటుంది, ఎక్సర్సైజ్ చేయాలని గుర్తుంటుంది, భోజనం చేయాలని గుర్తుంటుంది, ఆఫీస్కి వెళ్ళాలని గుర్తుంటుంది. కానీ శ్వాస చేయాలని మాత్రం గుర్తుండదయ్యా. ఆ గుర్తుండకపోవడమే మాయయ్యా అంటాడు. శ్వాస చేయకపోవడం వల్లనే మాయ ఏర్పడుతుందయ్యా. శ్వాస చేస్తే నువ్వు మాయలోంచి బయటపడతావయ్యా. ఎప్పుడూ సోహంలో ఉండవయ్యా, ఎప్పుడూ హంస సాధనలో ఉండవయ్యా. ఎప్పుడైతే నువ్వు సోహంలో ఉన్నావో, ఎప్పుడైతే హంస సాధనలో ఉన్నావో, నువ్వు ఎప్పుడు పరమాత్ముడి దగ్గరగా ఉంటావయ్యా. పరమాత్ముడి దగ్గరగా ఉండాలంటే ఎప్పుడు సోహ విద్యలో ఉండాలి. నా గురువులతో పాటు పరమ గురువులు, కాళికాబాబా అని గురువులు ఉండేవారు. ఆయన నాకు బోధించింది ఏంటంటే, రామూర్తి ఎప్పుడూ ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసని వేస్ట్ చేయకు. అంటే ఎక్కువ మాట్లాడకో, ఎవరితోటి అదిగా మాట్లాడుకో. నువ్వు ఎప్పుడూ నీ శ్వాసలోనే ఉండు, ఎప్పుడూ సోహం రీతిలోనే ఉండు, ఎల్లప్పుడూ శ్వాసలోనే ఉండు, సోహం రీతిలో ఉండు. ఎందుకంటే మామూలుగా ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు నోషానికి 16 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తారు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఇంకా పెరుగుతాయి. అదే ఈ క్రియలో ఉన్న వాళ్ళకి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస చేసే క్రమం తగ్గుతూ అతి సూక్ష్మానికి చేరుకోగలుగుతారు. దీనివల్ల వాళ్ళ కర్మలు దగ్ధం అవడమే కాకుండా వాళ్ళు పరమాత్ముడు చేరుకునే స్థితికి దగ్గర చేరుకుంటూ ఉంటారు. మీరు ఋషులు, మునులు, మహామునులు చూస్తే వాళ్ళు శ్వాస చేయగా
ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో చాలా అతి తక్కువ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తారు. ఎలాగయ్యా అంటే మీరు ఇప్పుడు గమనిస్తే కుక్క ఎక్కువసార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తుంది. దాని జీవన పరిణామం చాలా తక్కువ. అలాగే తాబేలు అతి తక్కువ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తుంది. దాని జీవన పరిణామం చాలా ఎక్కువ. అలా కాబట్టి ఋషులు, మహానుమునులు, హిమాలయస్లో ఉన్న మహాయోగులు వేల సంవత్సరాలు బట్టి, వందల సంవత్సరాలు బట్టి ఉన్నారయ్యా అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రతిపాదక పైదే ఉన్నారు. వాళ్ళు చేసేది అతి తక్కువ ఉచ్ఛ్వాస నిశ్వాసం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అంత కమాండ్ వచ్చేసింది ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో. ఆ విద్య ద్వారా ఆ సోహం బ్రిడ్జ్ చేయగా, క్రియా విద్య చేయగా వాళ్ళు ధన్యులు అయిపోయారు, మహాత్ములు అయిపోయారు. వాళ్ళు ఎవరైనా మహాత్ములు ధన్యులు అవ్వాలంటే ఏ శ్వాసని విడవకుండా కంటిన్యూస్గా ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉన్నప్పుడు ఇది సాధ్యం అవుతుంది. ఇది సాధ్యం కాని స్థితి కాదు. ఎందుకంటే గురువులు ఏం చెప్తారంటే, ఏ గురువు అయితే పై స్థితికి వెళ్ళాడో ఆ స్థితికి కూడా నువ్వు వెళ్ళాలి, ఖాళీ నీలో మూలం శరణాగతి ఉండాలి, సాధన చేసే తపన ఉండాలి, అప్పుడు ఇది జరుగు తీరుతుంది అయ్యా అని చెప్తారు. ఓకే, జై గురుదేవ్, జై స్వామి శంకరానంద.